నిజంగా ప్రేమేనా అండి? అంటే సి కొంత ప్రేమలో గూడా అన్ని రకాల లేదు బ్యాలెన్స్‌లు లేదు ఉంటాయి. నేను నిజంగా మా స్పష్టంగా ఇద్దరిలో చెప్తున్నాను, ఉన్నది ప్యూర్ 100. ఊహించలేదు, నాకు కూడా అర్థం కావట్లే. ఆ! నిజంగా ఇది ఏదో ఒక రకమైన సెన్సెస్ ఫ్రమ్ ద లాస్ట్ బర్త్ అన్నదే నాకు అనిపిస్తుంటుంది. అవునా? నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఓహ్! శ్రీకృష్ణ బోధనలో భాగవతంలో భగవద్గీతలో అవే కూడా ఆయన చెప్పింది అదే. ఓకే. గత జన్మలో నువ్వు చేసుకున్నది ఈ జన్మ తాలూకా హ్మ్. కంటిన్యూషన్ ఉంటుంది. ఓకే. ఊరికే గత జన్మలో ఏబిసిడి అని నేర్చాం అనుకోండి, ఈ జన్మలో ఈఎఫ్జిహెచ్ఐజేకేఎల్ అని నేర్చుకుంటాం. వావ్! సో 7 జన్మలు నడుస్తా ఉంటాయి. ఈ నుంచి మీరు నేర్చేసే దమ్ము మీకు ఎక్కడొస్తుందో తెలుసా? ఏబిసిడి అన్నది గతంలోనే మీరు అనుభవం పొందారు ఓకే. కాబట్టి. ఓకే. కాబట్టి ప్రధాని మోదీ గారు అయ్యారంటే ఆయన ఈ జన్మ సుకృతం కాదు, గత జన్మ సుకృతం. దాని కంటిన్యూషన్ అతను ఇంత ఆ స్థాయికి వెళ్ళగలిగారు. ఇది హ్మ్. ఇప్పటికైనా గత జన్మ మన కష్టాలు, మన బాధలు, మన అనుభవాలు, మన మేళ్ళు, మన హోదాలు అన్నీ గత జన్మ సుకృతాలే. హ్మ్. ఇది కర్మ సిద్ధాంతం. అందులో భాగంగానే మాకు ఇలా అనుభవం కుదిరిందని మా మనసులో మేము అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే. ఇంత క్లోజ్గా మూవ్ అవ్వగలుగుతున్నాం. రైట్. అంటే మనసు. బావుంది. అంటే ఒకటి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సరే మీరు ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవడం అంతవరకు ఓకే బానే ఉంది. బయట డాన్సులు చేసుకోవడాలు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడాన్ని కొంతమంది అది తప్పుపడుతున్నారు. మా ఇష్టం. అని నేను ఏం డాన్సులు డాన్సులు ఏం చేయలేదు. చేసుకోవడాలి, ఏం డాన్సులు హ్మ్. చేస్తాం? అంటే మీ ఇద్దరు కలిసి ఒక స్టూడియోలో నాకు మీరు డాన్స్ భరతనాట్యం చేస్తుంటే వచ్చని చెప్పి వాళ్ళు ఆ! రిక్వెస్ట్ చేస్తే నేను ఒక మీరు చేయడం భరతనాట్యం ఓకే. స్టెప్ వేయడం శ్రీనివాస్ గారు ఇట్లా ఇలా అనుకుంటే అప్పుడు వెనకాల డాన్స్ అంటే ఇష్టం. కాదు ఏమిటి సార్. ఎవరి లైఫ్ లో ఎవరి కోరికలు కాదండి, వాళ్ళకు ఇలా ఉంటాయండి. తాళం వేస్తే ఇది ఆ. సంఘ విద్రోహమా? చి సంఘ విద్రోహం ఎలా అవుతుంది? మరి ఎలా అండి ఆ ఆ. కామెంట్స్ పెడతారు? ఇది ఆ. నాకు డాన్స్ అంటే ఇష్టం. మీరే ఇప్పుడు రిక్వెస్ట్ చేశారు మేడం ఒక స్టెప్ అవును. అయిన అంటుంది. అవును. నేను వేశాను. దాన్ని 100 రకాలుగా ట్రోల్స్ చేసుకున్నారు. అది మీ కర్మరా. ఇది నా టాలెంట్ రా. నా ఇష్టం నేను వేసుకుంటాను. నీకు దమ్ముంటే వేయండి. అది లేకపోతే మా మూసుకొని ఇష్టం. ఉండండి. మీకేంట్రా ప్రాబ్లం? ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. మానేయండి. చూడకుండా ఎలా ఉంటారు? అదే అయితే ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే యూట్యూబ్ లో మరో ఛానల్ కొంతమంది అంటాడు ఇదేంటి మాకు దరిద్రం. చూడడం మానేరా బాబు. నీకెవడు చూడమన్నాడు? నీ ఇంట్లో ఉన్న మీకే దరిద్రాన్ని పెడతారు. నువ్వు చూసుకో. నీకేం పని లేదా? అవును. శ్రీనివాస్ ఇది పెట్టావు ఇంటర్వ్యూ, అవును, అవును. నీ ఛానల్ ఇప్పుడు ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. నీకు ఇష్టం ఉంటే నీకు ఇష్టం ఉంటే చూడమనండి. ఉమ్, మేము ఇంటర్వ్యూ లేదా మానేమనండి. మీకు ఎవరు చూడమన్నారు? అయ్యో బాబు మా ఇంటర్వ్యూ చూడండి అని మేము అడిగామా? లేదు. అరే బాబు మా డాన్స్ చూసేవాళ్ళు చూడండి అని మాకున్నారు, అడిగామా? గౌరవించేవాళ్ళు మమ్మల్ని ఉన్నారు, అభిమానించే అభిమానించేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. మాకున్నారు. ఆ, మీ అదవల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోలర్స్ గురించి మాట్లాడడం పనిట్లేదు. ఉమ్, ఏమండి ఇది ఎవరి జీవితం వాళ్ళదండి. జీవితం అనేది ఒకేసారి ప్రతి ఒక్క మానవుడికి వస్తుంది. ఇంకొక జన్మ అంటూ ఉంటుందని నేనైతే నమ్మను. మన జీవితం అరే ఎప్పుడు కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం అక్కడ చెప్తుంటే మీరు నమ్మనంటారే? అతని నమ్మకం అది. నా Actually, నమ్మకం ఇది. okay. ఇంకొక జన్మ ఉండదేమోనని నేను అనుకుంటానండి. ఈ Right. జన్మ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి. ఉమ్, ఈ క్షణమే మనది. నెక్స్ట్ సెకండ్ ఎవరు ఏమవుతామో కూడా తెలియదు. రేపు ఉండొచ్చు, మనం పోవచ్చు. ఏ రోజు లైఫ్ అంటే మనిషి 2 నమ్మకాలు ఉండాలి సార్. సైన్స్ వల్లే ఈ విశ్వం నడుస్తుంది అన్నది ఒక నమ్మకం అయితే, దైవత్వం వల్లే ఈ విశ్వం నడుస్తుంది అనేది మరో నమ్మకం. రైట్. 2 విశ్వాసాల మధ్య కూడా సమదృష్టి మనకు లేకపోతే బ్రతకలేము. కరెక్ట్. సైన్స్ ప్రకారం మనం వెళ్తున్నాం, కొన్ని దైవత్వం ప్రకారం వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ సైన్స్ ఏంటంటే చిక్కుముడి విప్పని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఉన్నాయి. ఇప్పుడు నేను గత జన్మ సారాంశం ప్రకారం ఇది అవుతుంది అని అనుకుంటే కెమికల్ బ్యాలెన్స్ కూడా ఉంది, కెమికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఉమ్, కెమికల్ రియాక్షన్ కూడా ఉంటుంది. మీకు నేను చూడగానే మీతో మాట్లాడాలనిపించడం అవును. కెమికల్ రియాక్షన్, కరెక్ట్. ఇంత మాట్లాడకూడదు అనిపించడం కెమికల్ రియాక్షన్. అది కూడా ఉమ్, ఈ కెమికల్ ఆ రసాయనిక చర్యలే సైన్స్. రైట్. గత జన్మ సుకృతమే దైవత్వం. ఈ రెండు కళ్ళలో చూస్తాం. రైట్. సూపర్. సో ముగిద్దాం ఇంకా. ఎందుకంటే మీ స్టోరీ అందరికి తెలిసిందే, మళ్ళీ గతాన్ని తవ్వినా వేస్ట్ ఉపయోగం లేదు. రైట్. ఈరోజు వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం కదా. సో ప్రేమికులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రేమ అన్నది ఒక దైవత్వానికి సంబంధించింది. మీ ప్రేమని స్వచ్ఛంగా మనసుల్లో ఉంచుకోండి. మీ ప్రేమని స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు, మీ భవిష్యత్తు దారుల కోసం భార్యాభర్తలు, 2 ప్రేమికులు మీ అభిప్రాయాలు మనస్ఫూర్తిగా వ్యక్తపరుచుకోండి. ఆ వ్యక్తపరుచుకున్న అభిప్రాయాలకే ఈరోజు మనం ఉపయోగించాలి. ఆ అభిప్రాయాల్ని సాకారం చేసుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు, మీ ప్రేమ ద్వారా పుట్టినటువంటి మీ పిల్లల్ని, మీ కుటుంబాలను కూడా విజయవంతంగా ముందుకు నడిపించండి. తల్లిదండ్రులను గౌరవంగా చూడండి. స్నేహితుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెళ్ళ దగ్గర, అందరి దగ్గర ప్రేమతత్వాన్ని పొందండి. సూపర్. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పను. మీరు చెప్పండి మేడం. ఇంకా సార్ చెప్పారు, ఇంకేం చెప్తా. అయ్యో సార్ చెప్పిందంటే మీరు చెప్పారు, చాలా అది డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు అండర్స్టాండింగ్ తో ఉండాలి. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మగవాళ్ళు వాళ్ళని కొంచెం గౌరవిస్తూ
వాళ్ళని కొంచెం ప్యాంపర్ చేస్తూ వాళ్ళు ఇప్పుడు సపోజ్ మేము ఏదైనా ఒక వండాం అనుకోండి, అదేదో బాగుందని ఒక చిన్న ఇది ఒక మాట, మేము బాగా రెడీ అయితే నువ్వు బాగున్నావు ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ చెప్పకూడదా అండి? చెప్పచ్చు. పుష్ప 2లో అంటాడు కదా, ఇదేంట్రా ఉప్పు తక్కువ చెప్పకూడదా అని. ఉప్పు తక్కువ ఉంది అని చెప్పకుండా రేపు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే బాగుంటుంది. బాగుంటుంది అని చెప్పొచ్చు కదా, బాగుంటుంది కదా మాకు వినడానికి. ఓ, వావ్, బాగుంది, వావ్. రేపు ఇంకొంచెం ఇలా యాడ్ చేయి, అంటే ఈ రోజు తక్కువ ఉందని అర్థం. అంతే. అంతకు మించి ఏ ఆడపిల్ల ఏం కోరుకోదు హస్బెండ్ దగ్గర, ఆ చిన్న ప్రేమనే కోరుకుంటది. ఆ ప్రేమతో లైఫ్ లాంగ్ ఉంటే ప్రతి ఒక్కరు లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. రైట్. అదే వ్యాలంటైన్స్ డే. అయితే ఇంకా ఉంది అంటే ఇలా మీ ప్రేమని యాక్సెప్ట్ చేయని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే గంత వయసులో పెద్ద ఆయన్ని నువ్వు ఎలా చేసుకో, ఏదో స్వార్థం ఉండుంటది, మీరు ప్రేమికులు కాదు కాముకులు ఇలా అనే వాళ్ళని ఇదే అతను కామికులు అనుకోవడానికి అతని ఏజ్ 58. పోనీ ఇది మీరు స్వార్థం అనుకోవడానికి అతను అన్ని వదిలి ఆస్తులన్నీ ఇచ్చేసి వచ్చారు. డబ్బులు కూడా మీరే డబ్బులు ఇవ్వాలి. కూడా ఇప్పుడు నేనే పెట్టాను. సో మరి ఇప్పుడు నాది నిజమైన ప్రేమ అంటారా కాదంటారో మీరే డిసైడ్ చేయండి. సూపర్ అండి, బా ఇది నిజంగా గొప్ప ఆన్సర్, ఇది వండర్ఫుల్ అండి. రైట్. నాకు లాస్ట్లో మీరు చెప్పాల్సింది, మీరిద్దరు ఒకరికొకరు ఈరోజు వ్యక్తపరచుకోండి మీ ప్రేమని. అప్పుడు ఎలా వ్యక్తపరచుకున్నారు, ఇప్పుడు ఎలా వ్యక్తపరుస్తారు? మధు, వాలంటైన్స్ డే సందర్భంగా ఐ లవ్ యు, విష్ ఆల్ ది బెస్ట్. రాజా, ఇప్పుడు అతను వినిపించిన కొన్ని ఎదవల వాయిస్ క్లిప్పులు లాంటివి వింటూ జీవితంలో మనకి ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా సరే అవన్నీ అధిగమిస్తూ ఇలాంటివన్నీ పట్టించుకోకుండా లైఫ్ లాంగ్ మనం ఎలాగే ప్రేమతో కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఓ సూపర్ సూపర్. మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున, నా తరఫున కూడా మీకు వ్యాలంటైన్ డే శుభాకాంక్షలు. అంటే విడిపోతారు వీళ్ళు కలిసి ఉండరు అనే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా పటాపంచలు చేస్తూ మీరు ఒక చక్కటి ఒక ఇద్దరు ముగ్గురు బుల్లి మాదిరి అంటే ఒక మాదిరి ఒక శ్రీనివాస్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఒకడు వాళ్ళకి ఒకటి కలపాలి ఇప్పుడు మనం. వండర్ఫుల్. వాళ్ళని సాధించి మీరు మంత్రి అవ్వాలి, వీళ్ళైతే మీరు కూడా ఎమ్మెల్యేనో మంత్రి అవ్వాలి. మంత్రి వైఫ్ అవ్వాలి. అచ్చా, మంత్రి. సూపర్. పొరపాటున కూడా ఏమీ మనసులోకి రావట్లేదు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.